శ్రీగురుభ్యో నమః. మనకి సనాతన ధర్మంలో భారతీయ సంస్కృతి సంప్రదాయములలో పండుగ అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. నైమిత్తిక తిథులలో సంవత్సరం పొడవునా మనం అనేక పండుగలు చేసుకుంటూ ఉంటాం. ఈ పండుగలలో వైదికమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటుగా కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కలిసి సంబరాలు జరుపుకోవడం అంతర్భాగంగా ఉంటుంది. అటువంటి పండుగలలో ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలుగా మనం జరుపుకునేటువంటి పెద్ద పండగ ఇది. తెలుగునాట దీన్ని పెద్ద పండగ అనడం కూడా మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీయే. ఒక పక్క వైదికంగా జరిగేటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము, మకర సంక్రమణము, గోపూజలు, వృషభ పూజలు వంటివి. మరొక పక్క తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎంతో కోలాహలంగా జరిగేటువంటి అనేక సంబరాలు, పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చుకోవడం, గొబ్బిళ్ళు పెట్టుకోవడం, అలాగే హరిదాసులు, గంగిరెద్దు మేళాలు, భోగి పళ్ళు పోసుకోవడం, భోగి మంటలు వేయడం, ఇటువంటి సంప్రదాయాలు ఎన్నో ఉన్నటువంటి అత్యంత ఉత్సాహభరితమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను, ఈ పండుగ జరుపుకోవలసినటువంటి విధి విధానాలను, వాటి వెనుక ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి అంశాలను ఈరోజు మనందరికీ తెలియజేయడం కోసం మా నాన్నగారు, మనందరికీ పూజ్య గురువు గారు అయినటువంటి ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని మా అమ్మగారైనటువంటి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారులతో నేను, నా భార్య శ్రీమతి దివ్యసుమన కలిసి చేస్తున్న సంక్రాంతి సంబరం అనేటువంటి ఈ ఇష్టాగోష్ఠ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ప్రప్రథమంగా శ్రీ గురువాణి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న దేశ విదేశాలలో ఉన్న అశేషమైన ప్రేక్షక మహాశయులందరి తరపున నాన్నగారు, అమ్మ, మీ ఇద్దరికీ శిరస్సు ఉంచి పదాభివందనం చేస్తున్నాను. ఆయుష్మాన్ భవ. నాన్నగారు, ప్రప్రథమంగా ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ, భోగి పండుగ నాడు మనం అవలంబించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, అది తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నాన్నగారు. సంక్రాంతి పండగ 3 రోజులుగా నిర్వహిస్తాము అన్నమాట వాస్తవం. అందులో మొదటి రోజు చేసేటటువంటి పండగకి భోగి అని పేరు. భోగి అన్న పేరు 2 కారణాల చేత అన్వయం. భోగి అంటే భోగం అనుభవించుట. పెద్ద పండగ ఏది ఉంటుందో దానికి ముందు రోజు వచ్చే పండగ ఏదుందో దాన్ని భోగి అని పిలుస్తారు. మకర సంక్రమణం పెద్ద పండగ అయితే దాని ముందు వచ్చేటటువంటి పండగ భోగి పండగ. విచిత్రం ఏంటంటే ఈ భోగి పండగకి తిథి లేదు. ఈ తిథి నాడు ఈ పండగ అని లేదు. కృష్ణాష్టమి, శ్రావణ బహుళాష్టమి, శ్రీరామనవమి, చైత్ర శుక్ల నవమి అట్లా ఉంటాయి కదా. కానీ భోగి పండగ దగ్గరికి వచ్చేటప్పటికి దీనికి తిథి లేదు. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు ఏదో అదే భోగి. కారణం ఏమిటంటే ఈ హేమంత ఋతువులో పుష్యమాసం నడుస్తుంటుంది చంద్రమానంలో. ఈ పుష్యమాసంలో విశేషమైనటువంటి పాడి పంట ఇంటికి వస్తాయి. ఆరుగాలం కష్టపడినటువంటి రైతు పండించినటువంటి ధాన్యం ఇంటికి చేరుతుంది. చేరిన కారణం చేత ఒక సంవత్సరం పాటు సంతోషంగా నా భార్యా బిడ్డలతో నేను గడపగలను అని రైతు ఆనందాన్ని పొందుతాడు. రైతు భరోసాని పొంది ఆనందాన్ని పొందితే అది లోకానికంతటికీ శ్రేయోదాయకం. అన్నిటికన్నా ముందు అన్నం నీళ్లు దొరకాలి కదా. అవి దొరకకపోతే ధర్మం అన్న మాట ఎక్కడుంది? ఆకలితోటి దాహంతో ఉన్న ప్రజలు ధర్మానుష్ఠానం చేయడానికి సిద్ధపడరు. అందుకే భోగి పండగ ప్రధానం. అయితే ఈ భోగి పండగకి ప్రాతిపదిక ఎక్కడ అంటే ఉగాది నాడు. ఉగాది నాడు చేదు పచ్చడి తింటారు. భోగి పండగ నాడు పరమాన్నం తింటారు. ఎందుకని? నువ్వు అసలు జీవితంలో కష్టపడడం నేర్చుకోవాలి. నువ్వు కష్టపడితే పరమాన్నం తినడానికి అర్హత పొందుతావు. అంతేగాని నువ్వు అసలు కష్టపడకుండా కేవలంగా ఒక చోట కూర్చొని అన్నీ నాకు అమరాలి అని కోరకూడదు. కష్టపడడం ఎప్పుడూ చేదే, అదేమంత తేలిగ్గా ఉండదు. అందుకే చేదుతో ప్రారంభం చేసి మధుర పదార్థంతో పూజ చేస్తారు. అందుకని భోగి బాహ్యంలో అందరికీ కావలసినటువంటి అన్న సమృద్ధిని ఇచ్చేటటువంటి పండగ.
రైతులకి ధాన్యం ఇంటికి వస్తుంది. రెండో గొప్ప విషయం ఏమిటంటే దక్షిణాయన పుణ్యకాలానికి చిట్ట చివరి రోజు కదా భోగి. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. అది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది అని చెప్పినప్పటికీ, దేవతలకు రాత్రి కాలము అని చెప్పబడినప్పటికీ, నిజానికి ఉపాసన చేయవలసినటువంటి సమయం అంతా దక్షిణాయనంలోనే నడుస్తుంది. ఎందుకని అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన లగాయతు ఈ దక్షిణాయనం. అంటే ఆషాఢమాసం నుంచి, ఆషాఢమాసం ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమితో ప్రారంభం చేసి నిర్విఘ్నంగా కార్యక్రమాలు సాగాలని భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి విఘ్నేశ్వర పూజ, మధ్యలో శ్రావణ మాసంలో దుర్గుణములు పోయి సద్గుణములు కలగాలని శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించడం, ఇవన్నీ నడుస్తాయి. అట్లాగే శారదా నవరాత్రులు, కార్తీక మాసంలో చేసేటటువంటి దీపారాధన, ఇవన్నీ నడుస్తాయి. అయితే ఈ చేసినటువంటి ఉపాసనకి సిద్ధి ఏమిటి అంటే భగవంతుడు ఎరుకలోకి రావాలి, అనుభవంలోకి రావాలి. భగవంతుడు అనుభవంలోకి వచ్చిన స్థితి ఏదుందో అదే పరమానంద స్థితి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటుంది శాస్త్రం. ఎవడు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడే బ్రహ్మమవుతున్నాడు. బ్రహ్మమును తెలుసుకోవడానికి శాస్త్రం చెప్పినట్టుగా కర్తవ్యం నిర్వర్తించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రమును ప్రమాణంగా చేసుకొని భక్తితో కర్మాచరణము చేస్తే ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము వలన ఈశ్వర సంబంధమైనటువంటి ఆనందము కలుగుతుంది. అది భోగి. భోగం అనుభవించాడు. ఏ భోగము? బాహ్యమునందు ధాన్యము, ధనము, పాడి, పంట అన్నీ. ఆంతరమునందు దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసనకు సిద్ధి. అందుకనది భోగి పండగ. ఈ భోగి పండగ నాడు జరిగేటటువంటి ప్రధానమైన విశేషం ఏమిటి అంటే భోగి మంట అని ఒకటి వేస్తాం తెల్లవారుజామున. నిజానికి భోగి మంట వేసిన తరువాత స్నానం చేస్తారు. ఈ భోగి మంట దేని కొరకు ఉద్దేశింపబడింది అంటే అక్కరలేనివి దాచుకునే లక్షణం పోవాలి. అందుకని అందులో అక్కరలేని వస్తువులు ఇంట్లో ఏ ఉన్నాయో అన్నీ మంటల్లోకి విసిరేస్తారు. అంటే నీ యందు ఒక పరిణతి కలగాలి. ఎప్పుడూ కేవలం భోగ సంబంధమైనటువంటి కోరికలను మాత్రమే పొంది ఉండడం కాదు. అది మంచిదే, అవసరాలు లేకుండా ఎలా ఉంటారు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఆర్తి కలిగిన వాడు ఆయన్నే ఆశ్రయిస్తాడు. కానీ ఒక స్థితిలో జ్ఞానమును అపేక్షించాలి, వైరాగ్యమును పొందాలి. దానికి గుర్తు కామమును కాల్చేస్తున్నాం అని చెప్పడానికి భోగి మంట వేస్తారు. భోగి మంట వేసుకున్న తర్వాత తలస్నానం చేస్తారు, ఒంటికి తైలమర్దనం చేసుకుంటారు. ఎందుకని అంటే తైలే గంగా జలే లక్ష్మి అని ఆ నూనె యందు లక్ష్మీదేవి, నీటి యందు గంగాదేవి ఉంటారు పరమ పవిత్రమైనటువంటి రోజుల్లో. ఆ కారణం చేత గంగా స్నాన ఫలితం అరిష్ట పరిహారం. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్. నా ఇంట ఆకలి వేయాలి, ఆకలి వేస్తే అన్నం ఉండాలి. నా ఇంట్లో దాహం వేయాలి, దాహం వేస్తే నీళ్లు దొరకాలి. అంతేకాదు ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేయవలసి వచ్చినా చెయ్యడానికి కావలసినటువంటి సమర్థత ఉండాలి. అది పరిపూర్ణంగా ఉండాలి. ఇది చివరికి పూర్ణత్వానికి, జ్ఞానమునకు కారణం కావాలి. ఇది భోగి పండగ. దాని కొరకు భోగి మంటలు వేయడం, ఒంటికి నూనె అలదుకోవడం, తలస్నానం చేయడం, పెద్దలకు నమస్కరించడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం. అన్నిటికన్నా ఎవరు అధికులు అంటే తల్లిదండ్రులే. మాతృదేవో భవ, సాక్షాత్తుగా వేదమే చెప్పింది. అమ్మ పరదేవత అయ్యున్నది కాదు, పరదేవతయే అమ్మ. పరదేవత అమ్మ అభేదం, ఇద్దరు ఒకటే. తండ్రి సాక్షాత్ శంకరుడు. వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. తీసుకొని ఏదైనా మంచి పుణ్యకార్యాన్ని చేస్తూ చక్కగా భోగి పండగ కాబట్టి మధుర పదార్థాలు మొదలైనవి ఇష్టమైన పదార్థాలు వండుకొని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తారు.
ఇది మొదటి రోజు జరిగేటటువంటి భోగి పండగ యొక్క విశేషం, ఉదయం జరిగేటటువంటి కార్యక్రమం. మావయ్య గారు, భోగి పండుగ నాడు మీరు నలుగురు మనవాళ్ళకి భోగి పండుగ పోయించారు కదా, దాని విశేషం ఏంటో ఒకసారి చెప్తారా? తప్పకుండా. కొడుకు పిల్లలిద్దరికీ కూతురు పిల్లలిద్దరికీ కూడా భోగి పళ్ళు పోయించాం. తెలుసుకు చేసిన దాని వలన ప్రయోజనం ఎక్కువ. ఉదయం వేళ ఇందాక నేను చెప్పిన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. సాయంకాలం వేళ పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే చిల్లర పైసలు, చిరుకు ముక్కలు, బంతి పువ్వులు, ఇటువంటివన్నీ కలుపుతారు. కలిపి పిల్లలకి దేదుడిచి పిల్లల యొక్క తల నుంచి పోసేస్తారు కిందకి. రేగుపండు ప్రధానం. దీన్ని భోగిపళ్ళు అని పిలుస్తారు. దాని తాత్పర్యం ఏమిటంటే, ఏమో ఏ జన్మలో ఏ కర్మ చేసి ఇప్పుడు ఈ శరీరంతో వచ్చాడు, వాడు దుఃఖాన్ని పొందితే మనకి దుఃఖం, వాడు మన దుఃఖానికి కారణం కాకూడదు. వాడు ముందు పుట్టిన వాళ్ళ అభ్యున్నతికి కారణం కావాలి, కానీ వాడి వలన వంశం పాడైతే ఎలా? అందుకని వాడికి అటువంటి పీడ, అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మల అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బుద్ధి వైక్లభ్యమును చెంది వెళ్ళవలసిన సన్మార్గము నుండి చ్యుతి పొందకుండా ఉండడానికి, అటువంటి పీడ పోవడానికి ఈ రేగుపళ్ళు, చిల్లర పైసలు, చెరుకు ముక్కలు, ఇవన్నీ బంతి పువ్వులు పిల్లల చుట్టూ తిప్పి వదిలిపెట్టేస్తారు. అది భోగి పళ్ళు అని పేరు. అంటే చాలా సంతోషంగా, ప్రహృష్టంగా చిన్న చిన్న పనుల ద్వారా పిల్లలకి రక్ష కల్పించేటటువంటి విధానం మన సంప్రదాయంలో ఉండడం గొప్పదా. ఇది మంత్రం ఉందా? ఏం మంత్రం లేదు, కానీ ఆ ప్రేమతో చేసిన పని ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. భక్తి అంటే ప్రేమే కదమ్మా. భగవద్భక్తి అంటే భగవంతుని యందున్న ప్రేమ, దేశభక్తి అంటే దేశం మీద ఉన్న ప్రేమ, గురుభక్తి అంటే గురువుగారి మీద ఉన్న ప్రేమ కదా. కాబట్టి ఆ ప్రేమతో చేసింది ఏదో అది ఫలిస్తుంది. కాబట్టి ఆ రోజున చక్కగా పేరంటం చేసి పిలిచి ఎవరి శక్తి కొలది వాళ్ళు అందరికీ వాయినాలు ఇస్తారు. ఇది భోగి పళ్ళ యొక్క విశేషం. చాలా బాగుంది. భోగి పండగ నాడు ఇహమునందు భోగం అనుభవిస్తూ మనం దక్షిణాయనంలో ఉగాది నాడు ప్రారంభించి సామాజిక కర్తవ్యంగా మనందరం కూడా కష్టపడి భోగాన్ని ఎలా అనుభవించాలి అనేటువంటిది, అది కేవలం ఇహమునందు సౌఖ్యమును భోగమునే కాదు, పరమునకు పనికొచ్చే జ్ఞాన మార్గంగా కూడా ఎట్లా ఉంటుంది భోగి మంట, అట్లాగే పిల్లలకి రక్ష పెట్టేటువంటి భోగి పళ్ళు, వీటన్నిటి గురించి చాలా చక్కగా మీరు వివరించారు నాన్నగారు. ఇది మన శ్రీగురువాణి ప్రేక్షకులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏమండి, ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి మీరు మన ఇంట్లో మనవరాలు కూతురుంది, కొడుకు కూతురుంది, గొబ్బిళ్ళు పెట్టించు అంటూ ఉంటారు. మనం పెట్టిస్తూ ఉంటాం. మన పిల్లలు చక్కగా గొబ్బిళ్ళు పెట్టి చుట్టూ తిరిగి ఆడుతూ ఉంటారు. అసలు దాని ప్రాసెస్ ఏమిటో ఒకసారి చెప్తారా? తప్పకుండా ఈశ్వరి. ఇప్పుడు గొబ్బిళ్ళు అనేటటువంటివి ఆవు పేడతో తయారు చేస్తారు. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ గోవులు లక్ష్మీదేవితో చెప్పినటువంటి మాట ఒకటి చెప్పారు. అందులో ఆయన అన్నారు, మామూత్ర పురీషంబులు భామ వేదంబులెరుగు పావనములు కావున ఆ మేలుగు వస్తువులందు ప్రీతిధామములై నీ ఉండుము ఇంపు తలపనమాకులు అన్నాయి. అంటే గోవులు ఏం కోరుకున్నాయంటే లక్ష్మీదేవిని ముందు స్థానం ఇవ్వడానికి అంగీకరించకపోయినా, ఓ లక్ష్మి, 84 లక్షల జీవరాశులలో మూత్రపురీషములు సుగంధభరితమైనటువంటి ప్రాణి లేదు, అన్నీ దూష్యములే. కానీ మా మూత్రపురీషంబులు భామ వేదంబులెరుగు పరమ పావనములు. వేదాలకి తెలుసు మా మూత్రపురీషాలు చాలా పవిత్రం. అందుకని నువ్వేం చేస్తావంటే పరమప్రీతితో వాటిలో నివసించు. ఇప్పుడు లక్ష్మీదేవి నిత్య నివాసం చేసేది ఎక్కడ అంటే గోశాలలో. పైగా ఆవుకి ఈ గొబ్బెమ్మలకి పూజ ఉంది. అసలు చెప్పిన విషయాలు వదిలేసి మన సొంత బుద్ధితో దానికి పూజ లేదు, దీనికి పూజ లేదు అంటే ఎట్లా? ఉంది. ఎందుకనంటే భీష్మాచార్యుల వారే సంస్కృత భారతంలో ఒక మాట అంటారు,
ఈ గోవు ఉందే తస్మై పూజ్యాన సంశయ, ఇది సర్వకాలముల యందు పూజనీయురాలు, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. కాబట్టి గోవును పూజించవలెను. మూత్రపురీషముల యందు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ పేడ తీసి గొబ్బిళ్ళుగా పెట్టి సర్వసాధారణంగా పూజలో వాడనటువంటి బంతి పువ్వు తెచ్చి ఆ గొబ్బెమ్మకి గుచ్చి, గొబ్బెమ్మ అంటే గుర్తుపెట్టుకోవాలి గోబెమ్మ అని. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే సంతోషంగా ఆడుతూ పాడుతూ పూజ నిర్వర్తిస్తారు. ప్రదక్షిణం కన్నా గొప్పదే ఉంది. అందుకని ప్రదక్షిణంగా తిరుగుతూ విత్తు విత్తు విత్యారంట, ఏం విత్తు విత్యారంట, రాజు గారి తోటలో నా జామ విత్తు విత్యారంట, అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో. అలా సృష్టి పరిణామక్రమం విత్తనం దగ్గర నుంచి పండు వరకు ఎలా పెడుతుంది, ఆ పండడం గొప్ప అన్నదాన్ని అంత అందంగా ఆటలోనే జ్ఞానబోధ ఉండేటట్టుగా పాట పాడిస్తూ గొబ్బెమ్మలకి ప్రదక్షిణం చేయించి, ఈ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టి పిల్లలకి వృద్ధి కలగాలి అని అపేక్షిస్తారు. అందుకని పిల్లలకి జ్ఞానం కలగాలన్నా, పిల్లలకి బలం కలగాలన్నా పులగం చాలా ప్రధానం. లలితా సహస్రనామ స్తోత్రంలోనే ఆ విషయం ఉంది. పులగం తింటే పుష్టి, పైగా పులగం తిన్న కారణం చేత అది ప్రసాదమైనప్పుడు భగవతి యొక్క అనుగ్రహం చేత విద్యావృద్ధి కలుగుతుంది. అంటే ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు బలంగా ఉండాలి, లేకపోతే అసలు ఇంటికి శాంతి లేదు. అందుకని ముందు వాళ్ళ గురించి ఆలోచించింది శాస్త్రం. అందుకని పులగం నైవేద్యం పెట్టి వాళ్ళకి పెడతారు. ఆ పిల్లలందరికీ, వచ్చిన పిల్లలందరికీ పులగం పెడతారు. వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆ సమయానికి ఎవరు వస్తే అందరి పిల్లలతోటి ఆడిస్తారు. దాని వలన ఏమవుతుంది అంటే ఉత్తరోత్తర కాలముల యందు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈమెయే లక్ష్మి అవుతుంది. మరి కన్యాదానం చేసేటప్పుడు ఈమెను లక్ష్మిగా భావన చేసి కదూ పద్మంలో పట్టుకొస్తున్నారు మేనమామలు. నారాయణమూర్తిగా అల్లుడిని చూసి కదూ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ఈమె లక్ష్మిగానే ఉండి ఆయన అభివృద్ధికి కారణమవుతోంది. అంత గొప్ప దాంపత్యం అవుతోంది. అనుగమించిన కారణం చేత గుండెల్లో పెట్టుకున్నాడు. అంత గొప్ప దాంపత్య సిద్ధి. దంపతులిద్దరూ ఐకమత్యంగా ఉంటే ఇంకా అంతకన్నా సంతోషం లోకంలో ఏముంటుంది? అదే నిజానికి గొప్ప మనశ్శాంతి. మిగిలిన విన్నున్న దాంపత్యంలో ఐకమత్యత లేకపోతే అది ఏ విధమైన ప్రశాంతతకి కారణమవుతుంది? కాబట్టి గొబ్బెమ్మలు పెట్టడం అనే దాని వెనక అంత పెద్ద తాత్పర్యం ఉంది. అందుకని నేను గొబ్బెమ్మలు పెట్టించు అని చెప్పి కూతురుతోటి కొడుకు కూతురుతోటి కూడా పెట్టిస్తూ ఉంటాను. అందుకే అది అంత సంతోషంగా ఉంది. నువ్వు పెట్టుంటావు. నేను పెట్టాను చిన్నతనం నుంచి గొబ్బెలు పెట్టడం. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఏమిటండి గొబ్బెమ్మ ఏమిటండి అలా చేస్తుందా అండి అంటే, నువ్వు తిన్న అన్నం జీర్ణమైన తర్వాత శక్తి అవట్లా, నువ్వు తాగిన నీళ్లు ప్రాణం అవట్లా, నువ్వు చదువుకున్న చదువు నువ్వైపోవట్లా, అన్నీ అనుభవంలోనే ఉండాలా. చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో పెట్టిన వాళ్ళు ఎంత ఉన్నతిలో ఉన్నారు. అంతేగాని సదాచారాన్ని విమర్శించి పాడు చెయ్యడం మంచి పద్ధతి కాదు. అది వాళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం. పిల్లలకి దాన్ని ఎందుకు దూరం చేయాలి? కాబట్టి అది గొబ్బెమ్మలకు సంబంధించిన విశేషం. చాలా బాగుంది. మావయ్య గారు, గొబ్బెమ్మ యొక్క విశేషం ఏమిటి అన్నది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ఇక నుంచి ఇంకా భక్తి శ్రద్ధలతో మీనాక్షి చేత పెట్టించడం, శ్రీకర్ చేత పెట్టించడమే కాదు, పిల్లల చేత పెట్టిస్తూ మేము కూడా అంతే శ్రద్ధగా వాళ్ళతో కలిసి చక్కగా ఆడి సంతోషంగా ఆ పండుగ చేసుకుంటాం. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. నాన్నగారు, ఈ పండుగల్లో ప్రధానమైనటువంటిది సంక్రాంతి కదా. మకర సంక్రమణము అంటే ఏమిటి అసలు? ఆ సంక్రాంతి విశేషాన్ని తెలియజేస్తారా? తప్పకుండా. మనకి చాంద్రమానంలో 12 నెలలు. చైత్రం దగ్గర ప్రారంభం చేస్తే మళ్ళీ ఫాల్గుణ మాసం వరకు 12 నెలలు. ఈ 12 నెలలు ఉత్తరాయణం,
దక్షిణాయనం అని రెండు కింద విడిపోతాయి. సర్వసాధారణంగా ఆషాఢమాసం దగ్గర నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ మొదలవడం అనేటటువంటిది ముహూర్తాన్ని బట్టి కాదు మొదలయ్యేది, సూర్యుడు రాశి మారడాన్ని బట్టి వస్తుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడనుకో దక్షిణాయనం ప్రారంభమైంది అని గుర్తు. అందుకే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూపం. దేవతలే నిద్రపోతే, శ్రీమన్నారాయణుడే నిద్రపోతే లోకంలో ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళు ఎవరు? అది కాదు, అది నిద్రాముద్రతో ఆయన ఆంతరనేత్రముతో మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు ఎంత భక్తి శ్రద్ధలతో కర్మాచరణం చేస్తున్నాడు అన్నది పరిశీలిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మొదలు. ఈ దక్షిణాయనం మొదలైనప్పటి నుంచి ఉండే విశేషం ఏమిటంటే సూర్యుడు భూమికి బాగా దూరంగా జరగడం మొదలు పెడతాడు. సూర్యుడు భూమికి బాగా దూరంగా జరిగి ఉంటాడు కాబట్టి 6 నెలల పాటు ఆ సమయంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది, చల్లతనం ఎక్కువగా ఉంటుంది. చల్లతనం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో సూక్ష్మాంగ జీవులు ఎక్కువ అవుతాయి. సూక్ష్మాంగ జీవులు ఎప్పుడైతే ఎక్కువ అయ్యాయో ప్రజలు, ఇతర ప్రాణులు అనారోగ్యం పాలవుతారు. అందుకే క్షేమకరమైన పద్ధతిలో ఆ వేడిని పెంచడానికి కార్తీక మాసంలో దీపాలు పెట్టడం, ఆకాశ దీపాలు వెలిగించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా సింహరాశి, కన్యారాశి, తులారాశి, అలాగే వృశ్చిక రాశి, ధనస్సు, ఈ 6 రాశులు. ఈ 6 రాశులలో సూర్యుడు ఉన్నంతకాలం దక్షిణాయనం. కాబట్టి చివరి రాశి ఏది దక్షిణాయనానికి? ధనస్సు. అందుకు ధనుర్మాసం. ఇప్పుడు ఈ ధనుర్మాసం పూర్తయిపోతే ఆయన మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించాడు అంటే ఉత్తర దిశ ప్రయాణం ప్రారంభమవుతుంది, భూమికి దగ్గరగా వస్తాడు. ఈ భూమికి దగ్గరగా రావడంలో ఏమవుతుందంటే మళ్ళీ వేడి పుంజుకుంటుంది, ఆరోగ్యాలు పుంజుకుంటాయి, సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. ఆ సూర్యరశ్మి తనంత తానుగా ఎంతో ఉపయోగం చేస్తుంది. అసలు ఆహార పదార్థాలు నిల్వ ఉండేటట్టుగా చేయడానికి ప్రధాన కారణం సూర్యరశ్మే. అప్పడాలు సూర్యరశ్మిలో ఎండబెట్టుకోవట్లా, మురుగులు సూర్యరశ్మిలో ఎండబెట్టుకోవట్లా. అది సూక్ష్మాంగ జీవుల్ని తీసేసి నిల్వ ఉండే లక్షణాన్ని ఇస్తుంది ఆ సూర్యరశ్మి. అది జీవనాధారం, అంత గొప్పది. అందుకే మహానుభావుడు కనపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. నీరజాకరములు నిష్ఠై చేసిన భవ్యతపంబు పలమనంగా దిన సముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక కరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెరిబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుడనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు తిక్కనగారు. అంత గొప్ప చైతన్యమూర్తి మహానుభావుడు, కాంతుల ముద్ద, ఈ కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మస్వరూపం. ఆయన మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం ప్రారంభమైతే దేవతలకి పగలు. దేవతలకి పగలు కాబట్టి దేవతలందరూ మేల్కొంటారు. దేవతలందరూ మేల్కొంటారు కాబట్టి మనందరికీ మంగళప్రదమైన కాలం. కాబట్టి అప్పుడే దేవతా ప్రతిష్టలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఉపనయనాలు, ఇటువంటివన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయడానికి కారణం అదే. ఒకసారి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సూర్యుడు ఆ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 6 రాశులలో ఉన్నంతసేపు కూడా ఉత్తరాయణంలో ఉంటాడు. మళ్ళీ ఆ మిథున రాశి దగ్గర నుంచి కర్కాటక రాశిలో పెడతాడు. ఇంచుమించు చాంద్రమానంలో ఆషాఢ మాసంలో వస్తుంది అది ఇంచుమించుగా. అలా కర్కాటక రాశి ప్రవేశించాడు అంటే మళ్ళీ దక్షిణాయనం ప్రారంభమైంది అని గుర్తు. అంటే ఆయన మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయం అంత మంగళప్రదమైనటువంటి సమయం. లోకమంతా ఉద్దీపనం పొందుతుంది, ప్రాణరక్షణ జరుగుతుంది. మహానుభావుడు పంటలకి, నీటికి, అన్నిటికీ ఆయనే ఆధారం. ఆయన సముద్ర జలాలు పీల్చి ఉప్పు లేకుండా చేసి మేఘాలు చేసి కురిపించకపోతే తాగడానికి నీళ్ళు ఎక్కడివి? ప్రత్యక్ష పరబ్రహ్మం. అటువంటి సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ప్రవేశించాడు అనేటప్పటికీ మనందరికీ స్వస్థత.
అందుకే దక్షిణాయనం చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ హేమంత ఋతువులో మంచు ఎక్కువగా పడ్డంలో ఒళ్ళంతా కూడా పులుసులు పులుసుల్లో అయిపోయి చర్మం కాకి రూపు వచ్చిందంట, కాకులు నిగనిగలాడుతుంటాయి. కనుమ పండుగ వచ్చేటప్పటికి ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ఆ పులుసులు పులుసులుగా ఉన్నటువంటిది దురదలు పోయి అందరికీ శరీరాలు నిగనిగలాడతాయి. కాకుల శరీరం గోధుమ వర్ణంలోకి తిరుగుతుంది. అందుకే కాకి రూపు కాకికి, నా రూపు నాకు వచ్చింది అంటారు. కారణం అది. దానికి కారణం సూర్య భగవానుడి యొక్క ఉత్తరాయణ ప్రయాణం. కాబట్టి అది మకర సంక్రమణ. మనకి ఋషులు చేసిన చాలా గొప్ప అదృష్టం ఏంటంటే వాళ్ళకన్నా లెక్క కట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి క్షణాన్ని లెక్క కట్టారు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానయోగత అంటాడు వ్యాసుడు. ఏ కాలమనందు చేసిన పని ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, ఏ కాలమనందు చేసిన పని ఒక మోస్తరు ఫలితాన్ని ఇస్తుంది, ఇవన్నీ కూడా మనకి మహాత్ములు అందించినటువంటి విశేషాలు. అందుకని అది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం కాబట్టి అటు దేవతలకి గొప్పది, పితృదేవతలకి గొప్పది. మరి అంత గొప్ప కాలం కదా నాన్నగారు అది. ఆ సమయంలో ఈ ఫలానా ఆరాధన చెయ్యాలని కానీ దానికి ఏమైనా విధి విధానాలు కూడా ఉన్నాయండి? ఉన్నాయి. పెద్దలే చెప్పినటువంటి విశేషాలు ఆ ఆరాధన కల్పంలోనే చెప్పబడ్డాయి. ప్రత్యేకించి ఆవు నీతితో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆయుక్కారకం కదూ, మృగం పిబేత్ అని కదూ ఆశీర్వచనం. అది కూడా చమత్కారం ఏంటంటే కొంచెం పేరుకున్న నెయ్యి తీసి గడ్డలా శివలింగం మీద పెట్టి కరిగిన నీతితో అభిషేకం చేస్తారు. ఒక సౌందర్యం. అట్లాగే పెరుగు దానం చేస్తారు. ఆ రోజున పెరుగు దానం చేస్తారు. ఒక చోట అంటారు ఆ పెరుగు దానం చేస్తే తప్ప శ్రీకృష్ణ పరమాత్మ పుట్టలేదు నందయశోదకి. అంత గొప్పది పెరుగుదానం ఈ మకర సంక్రమణ అన్నాడు. అలాగే విష్ణు ఆరాధనలో తులసీ దళాలతోటి సుగంధభరితమైన పుష్పాలతోటి చేసే ఆరాధన అంత గొప్పది. పరదేవత విషయంలో ఎప్పుడూ పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షత. కాబట్టి ఇవన్నీ కూడా మకర సంక్రాంతి నాడు చేయవలసినటువంటి ఆరాధన విశేషాలు. ప్రత్యేకించి సూర్య భగవానుడి పట్ల భక్తి ప్రపత్తులతో ఆయన ఉదయించక ముందే లేచి ఆయన పట్ల కృతజ్ఞతాభావం ప్రకటిస్తారు స్వాగతం పలికి. అది మకర సంక్రమణానికి సంబంధించిన విధి విధానంలో ఏమండి, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయంలో ఏమైనా దానాలు చేస్తూ ఉంటారు కదా, ఆ దానాలు ఏమిటి చెప్తారా? ప్రత్యేకించి పెరుగు దానం చేస్తారు. అట్లాగే దానితో పాటుగా బూడిద గుమ్మడికాయ దానం చేస్తారు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ దానం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది అంటారు. కూష్మాండ ఫలం అని అది బాగా నిలవ ఉంటుంది. అందుకని బూడిద గుమ్మడికాయ దానం చేస్తారు. మూడవది లోహములు. అవతల వారి అవసరాన్ని బట్టి తన శక్తిని బట్టి లోహములు, వస్త్రములు, ద్రవ్యము, ధాన్యము, ఇటువంటివన్నీ వాళ్ళు చక్కగా తిని సంతోషంగా ఉండడానికి వీలుగా ఉదక భాండము, ఇటువంటివన్నీ దానం చేస్తారు. అయ్యగారు, మనం సంక్రాంతి పండుగ తిరుపతిలో జరుపుకునేటప్పుడు ఎప్పుడు కూడాను సంక్రమణ సమయం అయింది, మనం స్వామివారి కోనేటికి వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పి ఎంతో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇంకా ఉత్సాహంగా చేసుకునే కార్యక్రమాల్లో అదొకటి. అయితే అసలు సంక్రమణం అంటే ఏంటి, మనం ఎందుకు అక్కడ స్నానం చేసేవాళ్ళం, ఒక్కసారి చెప్తారా? సంక్రమణము అంటే ఒక పద్ధతైన చక్కని నడక. ఏదో అర్థం బద్దం లేకుండా కాసేపు వేగంగా కాసేపు నెమ్మదిగా నడిచేది కాదు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో అంత పద్ధతిగా అటువంటి గమన వేగంతో సూర్య భగవానుడు రాశులు మారుతూ వస్తాడు. అందుకే ఏ రాశిలోకి వెళ్ళినా ఆ సంక్రమణం అంటారు. వృషభ సంక్రమణం అలా. ఇప్పుడు మకర సంక్రమణం అంటే ఆయన ఒక పద్ధతితో కూడుకున్నటువంటి గమనము ద్వారా ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దానికి సంక్రాంతి, సంక్రమణము, క్రమణము అంటే కదలిక. అట్లాగే సంక్రాంతి, క్రాంతి అన్న కదలిక. కాబట్టి పద్ధతితో కూడుకున్నటువంటి ఒక నిర్దుష్టమై జ్యోతిష శాస్త్రానికి అందేటట్టుగా అట్లా వెళ్ళడం, అది కదూ భారతీయ శాస్త్రాల గొప్పతనం.
సూర్యుడు మకర రాశిలో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు అంటే అలా లెక్క కడితే అట్లాగే ప్రవేశిస్తున్నాడు. అది శాస్త్రం కాకపోవడం ఏమిటి, వాళ్ళు విద్వాంసులు కాకపోవడం ఏమిటి, మనం ఒక్కలమైనట్టు. కాబట్టి అది మహత్తరమైన శాస్త్రం భారతదేశంలో, అది వేదానికి ఉపాంగం. కాబట్టి అది వేదానికి నేత్రస్థానంలో ఉంటుంది. అటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా గణన చేస్తారు. చేసి ఇదిగో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి ఇక చలి మెల్లగా మొదలవడం ప్రారంభమయ్యి మహాశివరాత్రి వచ్చేటప్పటికి చలి పూర్తిగా వెళ్ళిపోయి ఎండ ప్రారంభమైపోతుంది. అందుకే సూర్య సంబంధంగా వస్తాయి రథసప్తమి, సూర్యరథాలు తిరిగాయి. అట్లాగే మహానుభావుడికి సంబంధించి ఈ రథసప్తమి తర్వాత మహాశివరాత్రి, మహాశివరాత్రి నాడు మొత్తం చలి తగ్గిపోయి ఇంకా ఎండ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత శ్రీరామనవమి, ఇక విసిరికర్రలు ఇవ్వడం మొదలు, పానకాలు ఇవ్వడం, విసిరికర్రలు ఇవ్వడం. అంటే ఆయన గమనాన్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తోంది ఆచారం. మనం ఎందుకు వెళ్ళాం వెంకటాచలం అంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అన్ని రూపాలు కలిపి నువ్వు కంటితో చూడాలి అనుకుంటే అదే వెంకటేశ్వరుడు. సూర్యుణ్ణి మధ్యాహ్న కాలంలో చూడలేవు, కరచరణాదులతో సూర్యుణ్ణి చూడలేవు. కానీ అన్ని దేవతామూర్తుల యొక్క సమాహార స్వరూపమే వెంకటేశ్వర అవతారం. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అందుకేగా సూర్యప్రభవాహనాన్ని అధిరోహించి పెడుతున్నాడు. అంటే ఆ సూర్యప్రభయందు ఉన్నవాడు నారాయణమూర్తిగా ఆయనేగా. మరి ఆయన దర్శనం కన్నా ఇంకా అద్భుతమైన విశేషం ఏముంది? ఇక స్వామి పుష్కరిణి స్నానం అంటావా? స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. కలియుగంలో స్వామి పుష్కరిణి స్నానం లభించడం, సద్గురువు యొక్క పాదసేవ లభించడం, ఏకాదశి వ్రతం చెయ్యడం దుర్లభం. అటువంటి దుర్లభమైన విషయాన్ని మకర సంక్రమణం నాడు చేయడం ఎంత మంచిది. చాలా మంచిది. అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా వెంకటాచలానికి వెళ్ళి ఎంతో సంతోషంగా స్వామి దర్శనం, పుష్కరిణి స్నానం, ఏదో మన శక్తి కొలది దానాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. అదో ఆచారంగా పెట్టుకోకపోతే మంచి మంచి కాలాలలో మంచి మంచి విషయాలు జారిపోతాయేమో అన్న భావనతో ఎప్పుడూ పెట్టుకున్న సదాచారం అది. నువ్వు కోడలుగా వచ్చినా ఇవన్నీ ఏమిటి, పండగకి ఏదో సంతోషంగా మా ఇంటికి వెళ్ళక అనకుండా మమ్మల్ని అనుగమించడం మా అదృష్టం. చాలా సంతోషం నాన్నగారు. నిజంగా మీరు ఇప్పుడు సంక్రాంతి పండగ యొక్క విశేషం, అది ఎందుకు సంక్రమణము, అసలు ఎంత గొప్ప గొప్ప నైమిత్తిక తిథి ఆ రోజు. ఆ రోజు సూర్యారాధన, చెయ్యవలసిన ఆరాధన, ఆ రోజు చేసుకోవలసిన దానాలు, ఎలా మనిషి సద్గతులు పొందొచ్చు దానివల్ల అనేది తెలియజేయడం నిజంగా ఈరోజు మాకు ఈ శ్రీ గురువాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా దీన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ మార్గంలో నడిచి వారందరూ కూడా తరించడానికి ఎంతగానో పనికొచ్చేటువంటి విషయాలు చెప్పారు. చాలా సంతోషం కదా, అంతకన్నా నాకు కావాల్సింది ఉంది. చాలా బాగుంది, చాలా సంతోషం. నాన్నగారు, ఈ 3 రోజుల్లో 3వ రోజు కనుమ పండుగ. ఆ కనుమ పండుగ విశిష్టత, ఆ రోజు జరగవలసినటువంటి చేసుకోవాల్సిన విధి విధానాలు కూడా కొంచెం మాకు తెలియజేస్తారా? కనుమ పండుగ నాడు ప్రధానంగా ఆవుకి, ఎద్దుకి, పక్షికి పూజ. అయితే ఇందులో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ గోపూజ అనేటటువంటిది కేవలం కనుమ నాడే కాదు. గోపూజ అనేటటువంటిది అన్ని కాలంలో ఎందు చేస్తుంటారు. గోపూజ అంత గొప్పది. ఆ విషయం భీష్మాచార్యుల వారి చెప్పారు. కాబట్టి మంగళాయతనం దేవ్యాహ అన్నాడు ఆయన. నీకు మంగళములు కావాలి అంటే గోపూజ చేయి, గోవుకి ప్రదక్షిణం చేయి అన్నాడు. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రదా వృద్ధిమాకాంక్షత నిత్యం గావ కార్యాః ప్రదక్షిణాః. వేదం చెప్పిన మాటలు, భీష్ముడు చెప్పిన మాటలు చెల్లవంటే ఎలా? కాబట్టి గోవు మాతర సర్వభూతానాం, సమస్త భూతములకు గోవు తల్లి. అది గొప్ప వృద్ధినిస్తుంది. ఎవరు లోకంలో
బాగా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకుంటారో వారు గాభకార్యా ప్రదక్షిణా, గోవులకు ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గోశాలకి వెళ్ళడం అంత గొప్పది. గతజన్మంబులని వినోచితిమో, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఎవరికి ఏమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో అని యశోద అంటుందే, అలా ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మెచటన్ కృష్ణార్భకం నిర్భయం అంటుంది కదా. అటువంటి గోశాల ప్రాంగణాన్ని కాలుతో తొక్కడం అంటే వెళ్ళడం అంత గొప్పదని చెప్తుంది శాస్త్రం. కాబట్టి అటువంటి గో సంబంధమైనటువంటి పూజ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఇందులో సంస్కృతి పరిరక్షణము పండగ యందు అంతర్భాగం. కేవలము ఆచారం ఒక్కటే ఉండడం కాదు, ఆచారము ద్వారా సంస్కృతిని పరిరక్షిస్తారు. ఆ సంస్కృతి పోకూడదు. అందుకే మీరు చూడండి, శ్రీరామాయణంలో రాజ్యాలు గెలిచిన రాముడు రాక్షస సంస్కృతిని పాడు చేయలేదు. అందులో జోక్యం చేసుకోవాలి. గుడి విషయంలో జోక్యం చేసుకోవాలి, సుగ్రీవుడి విషయంలో జోక్యం చేసుకోవాలి. ఎవరి సంస్కృతి వారి, ఆ సంస్కృతి పట్ల గౌరవం ఉండాలి. అంతేగాని మాది ఎక్కువ మీది తక్కువ అన్నమాట ఉండదు. అయినప్పుడు ఆ సంస్కృతి పరిరక్షణ కొరకు ఏం చేస్తారంటే గంగిరెద్దుల్ని తీసుకురావడం, మంగళప్రదమైనటువంటి పలుకులు పలకడం. గోవుకి పృష్ఠభాగం గొప్పదైతే ఎద్దుకి ముందు భాగం గొప్పది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి మనం వదలగలగాలి అంటే అది తల ఊపుతూ ఉంటుంది. ఆయన ఏం చేశారని వదిలేయండి, అది చాలు. సంస్కృతి పరిరక్షణ, మనకి గో పోషణ, గోవుల్ని కాపాడడం ఎప్పటి నుంచో ఉన్న సదాచారం. అందుకే గంగిరెద్దులు. అట్లాగే గొబ్బిళ్ళు పెట్టినప్పుడు పిల్లలతో ముగ్గులు ఇస్తారు. ఎందుకే ఇస్తారంటే చిత్రలేఖనమునందు అనురక్తి. ఆ అమ్మాయి బాగా వేసింది, రేపు నేను బాగా ముగ్గు వేయాలి. తీరుగా అందంగా ముగ్గు వేయడంలోనే ఆలోచన ఒక పద్ధతిలో వెళ్ళడం ప్రారంభమవుతుంది. ముగ్గును అడ్డు పెట్టి ఆలోచన తీరుగా ఉండేటట్టు చూశారు. అందుకని సంస్కృతి పరిరక్షణ ఇన్ని నడుస్తున్నాయి. ఇక కనుమ పండుగ నాడు ఆవుకి పూజ, ఎద్దుకు పూజ. ఎందుకని? అవి రెండూ లేని వ్యవసాయం ఎక్కడిది? యజ్ఞం ఎక్కడిది? యజ్ఞం చేయాలి అంటే గోవు యొక్క నెయ్యి ఉండాలి. అటువంటి నెయ్యి లేకుండా యజ్ఞం ఎలా చేస్తావు? మఖము చేయ వజ్రి వికసంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతకు. శం ద్విపదే శం చతుష్పదే ఆగావోద్మన్నుతభద్రమక్రన్ సీదంతు గోష్ఠైరణయంతస్మే. వేదం చెప్తోంది ఆ మాట. ఆవులు మా ముంగిళ్లకు వచ్చుగాక, వచ్చి నిలబడుగాక, పెద్దగా రవము చేయుగాక, మేము వాటిని పోషించదముగాక, అవన్నీ మా గోశాల యందు ఉండుగాక, అవి ఎంతో సంతోషంగా ఉండడమే మా వృద్ధికి కారణము అని వేదం చెప్తోంది. ఇక్కడ ఏదో శ్లోకం పద్యం కాదు, గో సూక్తం చెప్తున్నటువంటి మాట అది. అయినప్పుడు మనకి నిత్య జీవితంలో యజ్ఞానికి, యాగానికి అంతగా ఉపకరిస్తోంది ఆవు. అది లేని ధర్మచక్రం ఎలా నడుస్తుంది? మనం హవిష్యిస్తే కదూ దేవతలు వర్షం కురిపించడం, వర్షం పడితే కదూ అందరం సంతోషంగా ఉండడం. వేళపట్టిన వర్షం పడద్దు. అలాగే ఎద్దు ఎంత కష్టపడి భూమిని దున్నుతోంది, అది దున్నకపోతే అన్నం ఎక్కడిది? అందుకని మన జాతి సంస్కృతికి ఉన్న గొప్పతనం కృతజ్ఞత అంగీకరించారు. కృతజ్ఞత అది ఏ ప్రాణైనా కావచ్చు. దాని పట్ల కృతజ్ఞతాభావం లేనివాడు మనుష్యుడే కాడు. అందుకని కృతజ్ఞత చూపించడానికి ఆ రోజున గోపూజలు, వృషభ పూజలు చేసి వాటికి పొంగల్ పాయసాన్నం వండి తీసుకొచ్చి పెట్టి మిగిలిన అన్నాన్ని తీసుకెళ్ళి భూతతృప్తి కొరకు భూమి పాడవకుండా ఎప్పుడూ అనుగ్రహించాలని తత్శేషాన్ని తీసుకెళ్ళి పొలాల మీద చల్లుతారు. కాబట్టి కనుమ పండుగ అనేటటువంటి ప్రధానంగా మనిషి కృతజ్ఞతావిష్కారములకు సంబంధించినటువంటి పండగ. నేను బ్రతకడంలో ఎవరెవరు నాకు సహాయం చేశారో వాళ్ళందరినీ గౌరవించుట. కృతఘ్నో నాస్తి నిష్కృతి, కృతి చ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు రామాయణంలో. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం ఈ జాతి లక్షణం.
ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమన్నక చేయువాడు నేర్పరి సుమతి అంటాడు స్వాతి శతకకర్త. కాబట్టి ఆ కృతజ్ఞతాభావం లేకపోతే మనిషి జన్మకు అర్థమేముంది? అందుకొచ్చింది. దీన్ని ప్రత్యేకించి గోవులకు వృషభములకు కృతజ్ఞత చెప్పేటటువంటి పండగ. సామూహిక పూజ చేసి సంతోషిస్తారు. నిజంగా ఇది అర్థమైతే భారతీయ సంస్కృతి, భారతీయ ఆచారాలను అడ్డుపెట్టి మనందరికీ సాంస్కృతిక వైభవంతో పాటు ఒక మనిషి యొక్క శీలాన్ని ఎలా చెక్కచ్చు అనేటువంటిది కూడా ఆచారాలు చెప్తున్నాయి. అంత గొప్ప పండగలు మన పండగలను తెలుసుకుని చేస్తే సంబరంతో పాటుగా మనకి అంత గొప్ప శీల వైభవం కూడా ఏర్పడుతుంది. మీరు చెప్పినటువంటి ఈ విశేషాల వల్ల మన శ్రోతలందరిలోనూ కూడా వచ్చే తరాలలో కూడా అటువంటి శీల వైభవం కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాం నాన్నగారు. చాలా బాగుంది మీరు చెప్పింది, చాలా చాలా బాగుంది. పూజ ఎందుకండి? పక్షి పూజ ఎందుకు అంటే పక్షి ఎందుకు ఒక విశేషమైన లక్షణం ఉంది. పక్షి గింజలు తిని బతుకుతుంది. అది పుట్టడమే చెట్టు మీద పుడుతుంది. చెట్టు మీద తల్లి తండ్రి గూడు పెడతారు. తల్లి అక్కడ పొదుగుతుంది. పొదిగిన తర్వాత అక్కడే పుడుతుంది. పుట్టిన తర్వాత అన్నం కోసం అక్కడే అరుస్తుంది. తల్లి పక్షి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నోట్లో పెడుతుంది. కాబట్టి దానికి పుట్టుక వృద్ధి చెట్టు మీద. ఆ తర్వాత అది కూడా మళ్ళీ చెట్టు మీదే గూడు కడుతుంది. పక్షికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే నా తరంలో చెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఈ చెట్ల మీద గూడు కట్టుకుని ఉంటున్నాను, ఇంత సంతోషంగా బ్రతుకుతున్నాను. నేను తిన్న పళ్ళల్లోనూ కాయల్లోనూ ఉన్న గింజలు నేను మింగేస్తే జీర్ణం చేసేసుకుంటే ఇక రాబో తరానికి చెట్లు ఉండవు. అందుకని అది ఏం చేస్తుందంటే గుజ్జుని జీర్ణం చేసేసుకొని గింజలన్నీ వదిలేస్తుంది. రెట్టతో పాటు వదిలేస్తుంది. వదిలేస్తే అది భూమి మీద పడిపోతుంది. పడిపోతే వర్ష ఋతువు రాగానే వర్ష బిందువు తగలగానే ఆ గింజలోంచి చెట్టు వస్తుంది. ఆ చెట్లు రాకపోతే భావితరాలు ఎలా అని ఆలోచించింది పక్షి. అది ఎంత గొప్పది. నా తరంలో నీ గింజ కూడా జీర్ణం చేసుకుంటే అడిగేవాడేవాడు భావితరాలు ఎలా పోతే నాకెందుకని అది అనలేదు. ఆ పక్షి నుంచి పాఠం నేర్చుకో. ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించడం మనిషికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం. అందుకు కదూ దత్తాత్రేయుల వారికి అంతమంది గురువులు అయ్యారు. మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు జగద్గురువులు కదా, జగత్తుకంతటికీ గురువులు అన్నారు. ఆయన అన్నారు, కాదు, జగత్తు నాకు గురువు అన్నారు. నేను జగత్తు నుండి పాఠం నేర్చుకుంటున్నాను అన్నారు. ఏమి వినయం? అవినయం అపనయ విష్ణు అంటారు కదా శంకర్లు. అందుకని పక్షికి పూజ. నువ్వింత గొప్పదాన్ని అని కంకులు గుత్తులు కట్టి దేవాలయాల్లోనూ ఇతర ప్రాంగణాల్లోనూ కడితే అవి సంతోషంగా వచ్చి తినాలి. నువ్వు ఇంత మంచిదానివి, ఇంత గొప్పదానివి, నువ్వు సంతోషంగా తిను అని, మాకు కొత్త పంట వచ్చింది నువ్వు తిను అని దానికి ఆ ధాన్యపు కంకులు గుత్తి కట్టి పెడతారు. అందుకని పక్షి పూజ వచ్చింది. కొన్ని చోట్ల చక్కగా గింజలు, కాస్త అన్నము, అవి తినే పదార్థం ముగ్గీసి పళ్ళెంలో పెట్టి దూరంగా తీసుకెళ్ళి పెడతారు. ఆ పక్షులు వచ్చి తింటుంటే ప్రత్యేకించి స్త్రీలు ఎంత ఆహ్లాద ప్రకటన చేస్తూ సంతోషిస్తారు. అంటే పెట్టడం అన్నది రావాలి కదా ముందు. అది పక్షి పూజ యొక్క వైభవం. భారతీయ సంస్కృతి, భారతీయ ఆచారాలు, మౌఢ్యమని మనం ఎన్ని వదిలేసుకుంటున్నాము, ఎన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే వచ్చే తరాలు ఎంత బాగుపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు వాటన్నిటికీ ఎంతగానో దోహదపడతాయి నాన్నగారు. చాలా చాలా బాగా చెప్పారు నాన్నగారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మన శ్రీ గురువాణి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని వీక్షిస్తున్న దేశ విదేశాల్లో ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రేక్షకులకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులు, శ్రోతలు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నా తరపున, మా కుటుంబం తరపున ఈ ప్లవనామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నాన్నగారు పిలవగానే వచ్చి ఇంత శ్రమ తీసుకుని మమ్మల్ని అడ్డుపెట్టి ఇంతమంది శ్రోతలందరికీ కూడా మన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని,
ప్రత్యేకించి ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో జరుపుకునేటువంటి ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఆచార వ్యవహారాలు, వాటి యొక్క శాస్త్రీయత, దాని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఇన్ని విషయాలు చెప్పినందుకు ఇప్పుడే కదా మీరు చెప్పారు, కృతజ్ఞత అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాలని. ఇన్ని విషయాలు ఇంత శ్రమ తీసుకుని చెప్పినందుకు మా శ్రోతలందరి తరపున, ప్రత్యేకించి మా తరపున మీకు అనేక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అన్నగారు. ఉత్తరోత్తరాభివృద్ధి అస్తు. పునః మళ్ళీ ఈ శ్రీ గురువాణి యూట్యూబ్ ఛానల్ యొక్క అసంఖ్యాకమైనటువంటి దేశ విదేశాలలోని ప్రేక్షకులకు, శ్రోతలకు, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నిండు మనసుతో ఈ మకర సంక్రమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వస్తి.